గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను దీపిక డీటెయిల్స్ చూద్దాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు ఈ సమావేశంలో రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలపై న్యాయ పోరాటానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది అంతేకాకుండా రాబోయే కాలంలో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు కాగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇదివరకే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేసీఆర్ రాక సందర్భంగా పార్టీ కీలక నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతోంది ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు నీటి వాటాలు దక్కించుకునేందుకు సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు సైదులు కేసీఆర్ భేటీలో ఏ అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి దీపిక కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో నాయకులను ఉద్దేశించి కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు పట్ల ప్రజలందరూ కూడా ఎంతో ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు బీఆర్ఎస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కరుకాల్చి వాత పెట్టారని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు సో కాబట్టి రానున్న రోజులలో ఇంతే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు కాబట్టి ఎన్నిక ఏదొచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగుతున్న నేపథ్యంలో అందుకు కార్యకర్తలతోటి కలిసి పనిచేయాలని చెప్పేసి నాయకులకు ఒక దిశానిర్దేశం చేశారు సో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం కేసీఆర్ని తిట్టుడే సరిపోతుందని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది కాబట్టి వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని తిట్టడం బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకొని పనిచేస్తుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం ఉన్నాయని చెప్పేసి కూడా కనీసం గుర్తించలేకపోతుంది పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు కాబట్టి అనేక అంశాలు నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడంతో పాటుగా ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆనాడు దాదాపుగా 92% పనులు పూర్తి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి చేయడం లేదని చెప్పేసి కూడా కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన తర్వాత రావాల్సినటువంటి నీటి వాటా ముఖ్యంగా కృష్ణా జలాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆనాడు 95 టీఎంసీల అవసరం పడుతుందని చెప్పేసి ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 95% పనులు పూర్తి చేసుకుంటే ఇవాళ 45 టీఎంసీలు సరిపోతాయని చెప్పేసి కేంద్రంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో కేసీఆర్ మండిపడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 95 టీఎంసీలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అందుకు ఒక కార్యాచరణ కూడా సిద్ధం కావాలని నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు అదేవిధంగా నీటి వాటా విషయంలో నిర్లక్ష్య వైఖరికి సంబంధించి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్తున్నారు దానికి జనవరి నుంచి కూడా కార్యాచరణకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్తూ వస్తున్నారు అందుకు ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతుంది కాబట్టి అందరూ కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకులను ఉద్దేశించి చెప్తున్నారు ఎందుకంటే ఇటు ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ మనం చేయబోతున్నాం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేయాలి అదేవిధంగా మనకి ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండే
నేపథ్యంలో అందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పనితీరుని ఎండగట్టాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశాలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను కూడా పూర్తిగా అమ్మే ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా కాంక్రీట్ జంగిల్గా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం కాపాడుకోకపోతే అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎల్టీపీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా దాంతోపాటుగా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఆ సమస్యల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి సో ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అందరూ సన్నద్ధం కావాలని చెప్పేసి నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కాబట్టి 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే ఎంపీడీసీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కార్యకర్తలను కలుపుకొని అందరు ఎంతో కృషి చేస్తేనే మనం 2028లో అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి 2028లో ఖచ్చితంగా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరేయాలంటే ఇక నుంచి అందరూ కూడా ఎంతో కష్టపడాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. అందుకు ఒకవైపు పార్టీని అభివృద్ధి చేసుకుంటూ కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేస్తూ హామీలు నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన నుండి పోరాటం చేయాలని చెప్పేసి దాని తర్వాత ఇటు గోదావరి నీటి వాటా ఏదైతే ఉందో గోదావరి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో అది ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని చెప్పేసి నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. బీఆర్ఎస్ పార్టీ చెప్పేంత వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. కాబట్టి ఆ వైఖరి సరైనది కాదు. కాబట్టి సో బనకచర్ల ప్రాజెక్టు రద్దయ్యేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్తూ ఉన్నారు. కాబట్టి గోదావరి నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేయొద్దని, అదేవిధంగా కృష్ణా జలాల నీటి వాటర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేయొద్దని ఈ 2 అంశాలను ప్రధాన అంశంగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజులలో ఒక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వచ్చే నెల జనవరిలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసుకుందామని చెప్పేసి నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్పడం జరిగింది. అందుకు రంగారెడ్డి జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా జనవరిలో ఒక భారీ బహిరంగ సభ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఆ యొక్క భారీ బహిరంగ సభలో ముఖ్యంగా ఈ యొక్క కృష్ణా జలాల అంశానికి సంబంధించి అదేవిధంగా గోదావరి జలాల అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాకు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలిసేలా ఈ బహిరంగ సభ ప్లాన్ చేయాలని చెప్పేసి ఈ బహిరంగ సభను ఉద్దేశించి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ప్రతి అంశం కూడా ఇటు ఈ యొక్క 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ అదేవిధంగా నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కాబట్టి నిరుద్యోగులకి ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి నియామకాలు ఇవాళ పత్రాలు అందజేస్తూ మేమిస్తున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి సో ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఏదైనా సరే అభివృద్ధి సంక్షేమం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలా బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా మరోసారి ప్రజలకు చెప్పాలి, ప్రజలకు అన్ని కూడా అర్థమవుతున్నాయి, పాలేంది నీలేందని కూడా అర్థమైంది. కాబట్టి సో ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కాబట్టి సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కాబట్టి అందరూ కూడా సమన్వయం చేసుకొని పనిచేయాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకూడదు, అందరూ సమన్వయంతో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కాబట్టి దాదాపుగా ఈ యొక్క సమావేశం 1 నుంచి 2 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చిన తర్వాత నాయకులకి ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మీడియా సమావేశంలో ఈరోజు జరిగినటువంటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కానీ ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలు నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అనే విషయం పైన కూడా మీడియా సమావేశంలో కేసీఆర్ వెల్లడిస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు మనకు చెప్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.